స్మార్ట్ ఫోన్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. 5G టెక్నాలజీ రాకతో ఒకప్పుడు నగరాలకే పరిమితమైన స్మార్ట్ ఫోన్ల వినియోగం ఇప్పుడు టైర్ 2 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోనూ వేగంగా విస్తరిస్తోంది. 2023-24లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరాలలో స్మార్ట్ ఫోన్ అమ్మకాల వృద్ధి రేటు మందగిస్తుంటే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. దీంతో మొబైల్ కంపెనీల దృష్టి చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ మార్కెట్ల వైపు మళ్లింది. ఇందుకు కారణం 5G స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరల్లో లభ్యమవుతూ ఉండటం. క్వాల్కామ్, మీడియాటెక్ వంటి చిప్ తయారీ సంస్థలు 12,000 కంటే తక్కువ ధరలో 5G ప్రాసెసర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇది మొబైల్ మార్కెట్కు ఊతమిచ్చింది. మధ్యతరగతి ప్రజలు కూడా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 2024లో భారత స్మార్ట్ ఫోన్ పరిశ్రమ ఆదాయం 9% వార్షిక వృద్ధి రేటుతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. దేశంలో ఏటా 15 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఏడాది అమ్మకాలు స్థిరంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2023-24లో వివో, ఒప్పో, రియల్మీ, యాపిల్, మోటోరో, పోకో, ఐక్యూ వంటి కంపెనీలు అమ్మకాలలో దూసుకెళ్లాయి. ఇదే సమయంలో శాంసంగ్, షావోమీ, వన్ ప్లస్ వంటి సంస్థలు నష్టాల్ని చవిచూశాయి. పెద్ద సిటీల్లో అమ్మకాల వృద్ధి ఒక అంకెలోనే ఉంటే టైర్ 2 చిన్న పట్టణాలలో 2 అంకెల వృద్ధి నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఫోన్స్ ఉన్న వినియోగదారులు స్మార్ట్ ఫోన్లకు అప్గ్రేడ్ అవుతున్నారు. ఈ పరిణామం చిన్న పట్టణాలు, గ్రామాలలో స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని మరింత పెంచుతోంది. ఈ కొత్త ట్రెండ్ భారత మొబైల్ మార్కెట్ ను ఒక కొత్త దిశలో నడిపిస్తోంది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ, ఆన్లైన్ విద్య, వ్యాపార అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ విప్లవం భారతదేశంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.